హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లి పిలుస్తుంది. ఈ వీడియోలో మనం అడేనియం గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటగా అడేనియం గ్రాఫ్టింగ్ చేయడానికి అనువైన నెల ఫిబ్రవరి నెల. ఈ నెలలో గ్రాఫ్టింగ్ చేస్తే చాలా ఎక్కువ పర్సంటేజ్ అంటే 100కి 99% ప్లాంట్స్ సక్సెస్ అవుతాయి అన్నమాట. గ్రాఫ్టింగ్ అనే విధానం ఏంటంటే అంటుకట్టడం. అంటే అడేనియం ప్లాంట్స్ని మనం సీడ్ డ్రోన్ ద్వారా పెంచిన మొక్కలకి మనం సెలెక్ట్ చేసుకున్న ఏదైనా వెరైటీ అంటే డబుల్ పెటల్ వెరైటీ, హైబ్రిడ్ వెరైటీస్ వాటి యొక్క స్టెమ్ని కలెక్ట్ చేసి మనం నార్మల్ అడేనియం వాటిని రూట్ స్టాక్ అంటాం. ఆ రూట్ స్టాక్కి గ్రాఫ్ట్ చేయాలి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను నార్మల్ రూట్ స్టాక్ని కట్ చేశాను. ఆ తర్వాత ఏదైతే ప్లాంట్ని నేను గ్రాఫ్ట్ చేయాలనుకున్నానో దాని నుంచి ఒక స్టెమ్ని కలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సయాన్ అంటాం. ఇది అంటు కట్టడానికి ఉపయోగపడే ఒక చిన్న ముక్క, ఒక చిన్న పార్ట్. అంటే మన మిడిల్ ఫింగర్ బుడుపు, ఫస్ట్ బుడుపు ఉంది కదా, అంత సైజులో ఒక చిన్న ముక్కని కట్ చేశాను నేను. కట్ చేసిన తర్వాత ఇది కట్ చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ లేకుండా, అంటే పదునైన చాకు కానీ లేదా కొత్త బ్లీడ్ కానీ దాన్ని స్టెరిలైజ్ చేసి వాడితే మనకు ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా అంటు అనేది 100% సక్సెస్ అవుద్ది అనమాట. సో నేను ఇప్పుడు ఒక పేపర్ తీసుకున్నాను, గ్రాఫ్టింగ్ టేప్ అంటారు దీన్ని. దీనికి సాగే స్వభావం ఉంటుందన్నమాట, అంటే ఎలాస్టిక్ లాగా. సో దీన్ని నేను ఇప్పుడు ప్లేస్ చేసి కిందకి పుష్ చేస్తున్నాను చూడండి. ఇలా పుష్ చేసినప్పుడు అది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దానికి కావాల్సిన మాయిశ్చర్ అనేది లోపల అలానే బయటికి వెళ్ళిపోకుండా అలానే ఉంటుంది. సో ఆ ప్లాంట్ ఏం చేస్తుందంటే కొన్ని రోజులకి ఈ స్టెమ్ ఆ కింద ప్లాంట్కి అతుక్కుపోవడం వల్ల మనకు గ్రాఫ్టింగ్ సక్సెస్ అయ్యి ఆ కొత్త బ్రాంచ్ నుంచి మనకు కొత్త బ్రాంచెస్ వస్తాయి. ఆ చిన్న ముక్క నుంచి మనకు కొత్త బ్రాంచెస్ వస్తాయి, మనకు కావాల్సిన వెరైటీ పూలు పూస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, నేను గ్రాఫ్టింగ్ చేసేసాను, ముడేసేసాను. తర్వాత ఇది ఇంకోటి గ్రాఫ్టింగ్ చేస్తున్నాను. ఇది మల్టీ గ్రాఫ్టింగ్ చేస్తున్నాను ఈ ప్లాంట్కి. చూస్తున్నారు కదా, 3 స్టెమ్స్ ఉన్నాయి. ఇది నార్మల్ అడేనియం మొక్క అనమాట. ఇది ఇంకొక ప్లాంట్ నేను గ్రాఫ్ట్ చేశాను. ఇది అడేనియంలో మనకు చూసిన అరబికంకి నేను గ్రాఫ్టింగ్ చేశాను. అన్నీ సక్సెస్ అయ్యాయి. 5 బ్రాంచెస్కి చేస్తే 5 బ్రాంచెస్ సక్సెస్ అయ్యాయి అనమాట. సో మనం గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు వాటర్ ఇవ్వకూడదు ప్లాంట్కి. ఒక 10 days ముందే ప్లాంట్స్కి వాటర్ ఆపేయాలి. అలాగే మనం ఏ ప్లాంట్ అయితే మనం చూస్ చేసుకుంటున్నాము అంటే గ్రాఫ్టింగ్ సయాన్ సెలెక్ట్ చేసుకునే ప్లాంట్కి కూడా వాటరింగ్ ఆపేయాలి. ఆపేసి గ్రాఫ్టింగ్ చేస్తే 100కి 100%లో 99% సక్సెస్ వస్తుందన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు, యూస్ఫుల్ వీడియోలే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.